నమస్కారం. ఆప్షన్స్ ట్రేడింగ్ అనగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది రిస్క్, అవునా? అయితే ఈ రిస్క్ని అదుపులో ఉంచుకుంటూ చాలా కూల్గా ట్రేడ్ ఎలా చేయాలి అనేది ఇవాల్టి మన టాపిక్. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం బేర్ కాల్ స్ప్రెడ్ వ్యూహాన్ని డీకోడ్ చేయబోతున్నాం. మార్కెట్ కొంచెం అటూ ఇటూ అవుతున్నప్పుడు అపరిమితమైన నష్టాల పాలు కాకుండా ఒక పక్కా ప్లాన్తో ఎలా ట్రేడ్ చేయొచ్చో ఈ స్ట్రాటజీ మనకు నేర్పుతుంది. సో ఎలాంటి లేట్ చేయకుండా ఈ బేర్ కాల్ స్ప్రెడ్ అసలు సీక్రెట్ ఏంటో చూసేద్దాం రండి. సరే, ఇప్పుడు మన ముందున్న అతి పెద్ద ప్రశ్న ఏంటంటే, మార్కెట్ కొద్దిగా కిందకు పడుతుందని లేదా అట్లీస్ట్ పైకి వెళ్లదని మనకు అనిపించినప్పుడు ఏ స్ట్రాటజీ వాడాలి? అంటే మార్కెట్ ఏమీ పూర్తిగా కుప్పకూలిపోవట్లేదు, జస్ట్ నెమ్మదిగా కిందికి జారుతోంది. ఇలాంటి టైంలో ఖచ్చితంగా ఏ టెక్నిక్ వాడాలి? దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, ఒక ఎత్తైన కొండమీద నుంచి కార్లో కిందకు వస్తున్నామనుకోండి. ఒక్కసారిగా కిందకు దూకేం కదా, బ్రేక్స్ వాడుతూ ఎంత నెమ్మదిగా సురక్షితంగా వస్తామో, మార్కెట్ మోడరేట్గా బేరిష్గా ఉన్నప్పుడు ఈ బేర్ కాల్ స్ప్రెడ్ కూడా అచ్చంలాగే పనిచేస్తుంది. భారీ లాభాలు రాకపోయినా సరే, ఒక రక్షణ కవచంలా ఉంటూ మార్కెట్ పతనాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఇదొక బెస్ట్ టూల్ అని చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు అసలు విషయంలోకొద్దాం. ఈ స్ట్రాటజీ ఎప్పుడు వాడాలంటే, తక్కువ కాల వ్యవధిలో మార్కెట్ సెమీ బేరిష్గా ఉంటుందని మనం అంచనా వేసినప్పుడు. ఇక్కడ మనం ఒక చిన్న చెక్లిస్ట్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ పాయింట్, షార్ట్ టర్మ్ ట్రెండ్ నెగిటివ్గా లేదా కనీసం ఫ్లాట్గా ఉండాలి. సెకండ్ పాయింట్, మార్కెట్కు పైన ఒక బలమైన రెసిస్టెన్స్ లెవెల్ ఉండాలి. అంటే ఆ పాయింట్ దాటి మార్కెట్ పైకి వెళ్లడం కష్టమని మనకు క్లియర్గా అనిపించాలి. ఇక మూడోది, ఇంప్లాయిడ్ వొలటైలిటీ, అదేనండి మన ఐవి కొద్దిగా పెరిగి ఉండాలి. ఎందుకంటే ఆప్షన్స్ అమ్మినప్పుడు మనకొచ్చే ప్రీమియం ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఈ కండిషన్స్ అన్నీ మ్యాచ్ అయినప్పుడు మార్కెట్ పెద్దగా కదలకున్నా ఉన్నా లేదా కొద్దిగా కిందకు పడినా సరే మనం సేఫ్ జోన్లోనే ఉంటాం. ఈ చెక్లిస్ట్ కనుక పాటిస్తే ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలి అనే దానిపై మనకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. రైట్, అసలు ఈ ట్రేడ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఈ స్ప్రెడ్లో రెండు భాగాలు అంటే రెండు లెగ్స్ ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. నిఫ్టీ కరెక్ట్గా 22,000 దగ్గర ఉందనుకుందాం. మార్కెట్ కిందకు వెళ్తుందనే అంచనాతో ఫస్ట్ మనం 21,900 స్ట్రైక్ ఉన్న ఇన్ని మనీ కాల్ ఆప్షన్ను సెల్ చేస్తాం. దీన్నే సెల్ లెగ్ అంటాం. ఇలా అమ్మగానే మన అకౌంట్లోకి వెంటనే కొంత ప్రీమియం వస్తుంది. బానే ఉంది. కానీ ఒకవేళ మార్కెట్ మన అంచనాని రివర్స్ చేసి అకస్మాత్తుగా పైకి వెళ్తే పరిస్థితేంటి? భయంకరమైన నష్టం వస్తుంది కదా. ఆ రిస్క్ని కట్ చేయడానికి వెంటనే 22,100 స్ట్రైక్ ఉన్న అవుట్ ఆఫ్ ది మనీ కాల్ ఆప్షన్ను బై చేస్తాం. ఇది బైలెగ్. అంటే ఒకవైపు ఆప్షన్ను అమ్మి మరోవైపు అంతకంటే ఎక్కువ స్ట్రైక్ ఉన్న ఆప్షన్ను కొనడం ద్వారా మనం చాలా తెలివిగా ఒక క్రెడిట్ స్ప్రెడ్ని క్రియేట్ చేస్తున్నామన్నమాట. అయితే ఇక్కడ మనం అస్సలు మర్చిపోకూడని ఒక గోల్డెన్ రూల్ ఉంది. అదేంటంటే, మనం తీసుకునే ఈ రెండు కాల్ ఆప్షన్స్కి ఖచ్చితంగా ఓకే ఎక్స్పైరీ డేట్ ఉండాలి. ఎందుకలా అంటారా? ఆలోచించండి. ఒకవేళ మార్కెట్ మన అంచనాకు వ్యతిరేకంగా భారీగా పెరిగిపోతే మనం సేఫ్టీ కోసం కొన్న ఆప్షనే కదా మనం అమ్మిన ఆప్షన్కు కవచంలా నిలబడేది. అది చివరి క్షణం వరకు యాక్టివ్గా ఉండాలి. ఒకవేళ వేర్వేరు తేదీలుంటే ఒక ఆప్షన్ ముందే ఎక్స్పైర్ అయిపోయి రెండో దానివల్ల అపరిమితమైన నష్టమొచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఈ ట్రేడ్లో మనం లాక్ చేసిన రిస్క్ చివరి వరకు అలాగే ఉండాలంటే రెండింటి ఎక్స్పైరీ డేట్ ఒక్కటే కావడం అనేది కాంప్రమైజ్ కాలేని రూల్. ఈ టేబుల్ చూస్తే మీకొక విషయం అర్థమవుతుంది. ఈ స్ట్రాటజీకున్న అస్సలైన సూపర్ పవర్ దాని రిస్క్ మేనేజ్మెంట్లోనే ఉంది. ఒక ట్రేడ్ తీసుకునే ముందే నష్టం ఎంత వస్తుంది, లాభం ఎంత వస్తుంది అని పక్కాగా తెలుసుకోవడం అనేది ట్రేడింగ్లో ఒక అద్భుతం. ఇక్కడ మన రిస్క్ చాలా లిమిటెడ్. మనం రక్షణ కోసం కొన్న అవుట్ ఆఫ్ ద మనీ కాల్ మార్కెట్ ఎంత భారీగా పైకి వెళ్లినా సరే మన నష్టానికి ఒక స్ట్రాంగ్ బ్రేక్ వేస్తుంది. అలాగే రివార్డ్ కూడా ట్రేడ్ స్టార్టింగ్లో మనం తీసుకున్న నెట్ ప్రీమియంకు మాత్రమే పరిమితమవుతుంది. అంటే ఇక్కడ మనం ఆశపడేది తక్కువే అయినా మనకున్న భయం కూడా అంతే తక్కువగా ఉంటుంది. మార్కెట్ ఎటోపోతోందో, ఎంత లాస్ వస్తుందో అని నిద్రలేని రాత్రులు గడపాల్సిన అవసరం ఈ బేర్ కాల్ స్ప్రెడ్తో అస్సలుండదు. ఇప్పుడు మనం బ్రేక్ ఈవెన్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి ట్రేడ్లో లాభనష్టాలు లేని ఒక సేఫ్టీ లైన్ ఉంటుంది కదా, అదే ఈ బ్రేక్ ఈవెన్. దీన్ని ఎలా లెక్కించాలంటే సింపుల్. షార్ట్ కాల్ స్ట్రైక్ ప్రైస్కు మనం రిసీవ్ చేసుకున్న నెట్ ప్రీమియంను కలపాలి. ఇందాకటి నిఫ్టీ ఉదాహరణే మళ్ళీ తీసుకుందాం. మనం 21,900 స్ట్రైక్ ఉన్న కాల్ని అమ్మి అదే టైంలో 22,100 కాల్ని కొన్నాము. ఈ రెండింటి డిఫరెన్స్ వల్ల మనకొక 50 పాయింట్ల నెట్ ప్రీమియం క్రెడిట్ అయిందనుకుందాం. అప్పుడు మన బ్రేక్ ఈవెన్ పాయింట్ ఏమవుతుంది? కరెక్ట్,
21,950 అవుతుంది. అంటే దీని అర్థం నిఫ్టీ ఎక్స్పైరీ నాటికి 21,950 కంటే కింద ఉన్నంత వరకు లేదా 21,900 దగ్గరే ఆగిపోయినా సరే ఈ ట్రేడ్ మనకు ప్రాఫిట్నే ఇస్తుంది. ఈ చిన్న లెక్క ముందే వేసుకుంటే ఏ పాయింట్ వరకు మనం సేఫ్గా ఉన్నామో ఒక ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఫైనల్గా ఈ లిమిటెడ్ రిస్క్, లిమిటెడ్ రివార్డ్ అనేవి ఒక పే ఆఫ్ గ్రాఫ్లో చూస్తే ఎలా ఉంటాయి? గ్రాఫ్లో ఆ ఫ్లాట్ లైన్స్ చూస్తే మనకొక ధైర్యం వస్తుంది. నష్టం ఒక దశలో ఆగిపోవడం, లాభం ఒక ఫిక్స్డ్ స్థాయికి పరిమితమవడం ఆ గ్రాఫ్ క్లియర్గా చూపిస్తుంది. ఈ మోడరేట్లీ బ్యారిష్ వ్యూహం అనేది మార్కెట్ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మనకొక దిక్సూచిలా పనిచేస్తుంది. ఎందుకంటే ట్రేడింగ్ అంటే కేవలం లాభాలు సంపాదించడమే కాదు, ఉన్న క్యాపిటల్ని కాపాడుకోవడం కూడా. అయితే ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ప్రశాంతంగా నిద్రపోవడం కోసం లాభాలను పరిమితం చేసుకోవడం కరెక్టా, లేక అపరిమిత లాభాల కోసం అపరిమిత రిస్క్ తీసుకొని టెన్షన్ పడటం కరెక్టా? మార్కెట్లో ఏది ముఖ్యమో డిసైడ్ చేసుకోవడమే అసలైన విజయం. ఏమంటారు? మా వద్ద ఉన్న ఎక్కువ విన్ రేట్ మరియు 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉన్న నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ ఈబుక్ కావాలనుకునేవారు మా వాట్సాప్ నంబర్కు పీడీఎఫ్ అని కామెంట్ చేయగలరు.